గాంధీ వల్ల స్వతంత్రం వచ్చిందా? ఇదేగా మన చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. నా కంఠంలో ఊపిరున్నంత వరకు, చేతిలో కత్తున్నంత వరకు ఏ విదేశీయుడిని నా రాజ్యంలో అడుగు పెట్టనివ్వను అని చెప్పిన వీర నారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పోరాటం గుర్తులేదా? మన్యం వీరుడు, సమర యోధుడు, సాయుధ సూర్యుడు, స్వతంత్ర ధీరుడు, అగ్నిపీడుగు, తూటాలు తన గుండెల్ని చీల్చినా గాని వందే మాత్రమని తన చివరి శ్వాసను కూడా విడిచిన ఆయన త్యాగం మర్చిపోదామా? అల్లూరి సీతారామరాజు గారి త్యాగం మర్చిపోదామా? స్వతంత్రం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతా అని చెప్పిన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తిని విస్మరిద్దామా? మీరు నా దేహాన్ని దగ్నం చేయొచ్చు కానీ నా ఆశయాన్ని కాదు అని చెప్పిన భగత్ సింగ్ గారి దూరదృష్టిని మర్చిపోదామా? ఉరికొయ్యని ముద్దాడి భరతమాత ఒడిలో అమరత్వాన్ని పొందిన వీర పాండ్య కట్టబ్రహ్మణ యొక్క క్షాత్రాన్ని వదిలేద్దామా? ఇలా ఎంతమంది రాజ్గురు, సుఖదేవ్, మంగల్ పాండే, తాంతియా తోపే, లాలా లజపత్ రాయ్, సుభాష్ చంద్రబోస్, ఎంతమంది మిత్రమా? సుమారుగా 3,50,000 మంది త్యాగ ధనుల సమాధుల పైన కట్టుకున్న పేరు గాంధీ. మనం గాంధీని ఎంత తలకెక్కించుకున్నామంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి అని తెలుసు కానీ అదే రోజు ఒక మహా